ఇండియా స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ 2023 రిలీజ్ అయింది. మినిస్టర్ ఫర్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ భూపేంద్ర యాదవ్ గారు ఈ రిపోర్ట్ రిలీజ్ చేశారు. ఇండియా స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ 2023ని ఫారెస్ట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ డెహ్రాడూన్ నుంచి నిన్న ఆయన రిలీజ్ చేశారు. ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి 1987 నుంచి కూడా ఈ రిపోర్ట్ రిలీజ్ అవుతుంది. ఈ రిపోర్ట్ తయారు చేసేవాళ్ళు ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా. దీన్ని బైఎన్నియల్ రిపోర్ట్ అంటారు. ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి ఈ రిపోర్ట్ వస్తుందన్నమాట. ఆ సిరీస్లో ఇది 18వ రిపోర్టు. 1987 నుంచి చూసుకుంటే ఇప్పుడు రిలీజ్ అయింది 18వ రిపోర్టు. ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు ఒక ఇన్డెప్త్ ఎనాలిసిస్ అసెస్మెంట్ చేసి దేశం మొత్తం ఉన్న అడవి మరియు చెట్ల విస్తీర్ణాన్ని, వాటి రిసోర్సెస్ని గమనించి రిమోట్ సెన్సింగ్ శాటిలైట్ డేటా మరియు ఫీల్డ్ బేస్డ్ నేషనల్ ఫారెస్ట్ ఇన్వెంటరీ ఇవన్నీ అసెస్ చేసి డేటా తయారు చేసి ఇండియా స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ రిలీజ్ చేస్తారనమాట. ఈ రిపోర్ట్లో ఫారెస్ట్ కవర్ అడవి విస్తీర్ణము, ట్రీ కవర్ వృక్షాలు ఏ విధంగా విస్తీర్ణంలో ఉన్నాయి, ఎలా పెరుగుతున్నాయి, మ్యాంగ్రూవ్ కవర్ మడ అడవులు ఎలా ఉన్నాయి, తర్వాత కార్బన్ సింక్ ఇన్ ఇండియన్ ఫారెస్ట్ భారతదేశంలో చెట్లు అడవులు పెరగటం వల్ల విస్తీర్ణం వల్ల కార్బన్ సింక్ ఎలా ఉంది, దానికి సంబంధించి ఇంకా అగ్రో ఫారెస్ట్రీ అంశాలు, కార్చిచ్చు అంటే ఫారెస్ట్ ఫైర్స్ సంబంధించి కూడా డేటాలో చెప్తారనమాట. సో ఓవరాల్గా భారతదేశం మొత్తం కూడా అడవులకు సంబంధించిన సంరక్షణ, వాటికి సంబంధించి ప్రత్యేకమైన సమాచారం ఇవన్నీ కూడా ఉంటాయన్నమాట. ఇప్పుడు విడుదల చేసిన ఇండియన్ స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ 2023 ప్రకారం భారతదేశం యొక్క టోటల్ ఫారెస్ట్ కవర్ మరియు ట్రీ కవర్ మొత్తం కలిపితే 8,27,357 స్క్వేర్ కిలోమీటర్స్ ఉంది. అంటే మన జాగ్రఫికల్ ఏరియాలో భారతదేశ భూభాగంలో 25.17% ఉందన్నమాట. కేవలం ఫారెస్ట్ ఏరియా చూస్తే, కేవలం చెట్లు కాకుండా వృక్షాలు కాకుండా అడవి విస్తీర్ణం మాత్రం చూసుకుంటే కనుక 7,15,343 స్క్వేర్ కిలోమీటర్స్ అంటే భారత భూభాగంలో 21.76% ఉందన్నమాట. కేవలం ట్రీ కవర్ వృక్షాలు ఉండే చూసుకుంటే కనుక ట్రీ కవర్ మాత్రమే చూసుకుంటే 1,12,014 స్క్వేర్ కిలోమీటర్లు అంటే మన భారత భూభాగంలో 3.41% అనమాట. దీంతో పాటు మన దేశంలో ఇప్పుడు సంతోషించదగ్గ అంశం ఏంటంటే 2021తో పోల్చుకుంటే గనక మన దేశంలో టోటల్ ఫారెస్ట్ అండ్ ట్రీ కవర్ అడవి వృక్షాల విస్తీర్ణం అనేది దాదాపు 1,445 స్క్వేర్ కిలోమీటర్ల పాటు పెరిగిందనమాట. అంటే ఇది చాలా ఆనందించదగ్గ విషయం అని చెప్పుకోవచ్చు అనమాట. ఈ 1,445 స్క్వేర్ కిలోమీటర్స్లో ఫారెస్ట్ కవర్ 156 స్క్వేర్ కిలోమీటర్స్, ట్రీ కవర్ 1,289 స్క్వేర్ కిలోమీటర్స్ పాటు పెరిగిందనమాట. భారతదేశంలో టాప్ 4 స్టేట్స్ ఏ రాష్ట్రాల్లో అయితే ఎక్కువగా ఫారెస్ట్ అండ్ ట్రీ కవర్ పెరిగిందో, ఈ మధ్యకాలంలో మ్యాక్సిమం ఇంక్రీజ్ ఎక్కువ కనిపించిందో దానిలో ఛత్తీస్గఢ్ నెంబర్ 1లో ఉంది, తర్వాత ఉత్తరప్రదేశ్ నెంబర్ 2 పొజిషన్లో ఉంది, ఒడిశా నెంబర్ 3 పొజిషన్లో ఉంది, రాజస్థాన్ నెంబర్ 4 పొజిషన్లో ఉంది. ముఖ్యంగా ఛత్తీస్గఢ్లో చూసుకుంటే కనుక ఇంక్రీజ్డ్ ఫారెస్ట్ అండ్ ట్రీ కవర్ ఎంత ఇంక్రీజ్ అయింది అని చూస్తే 684 స్క్వేర్ కిలోమీటర్లు, ఉత్తరప్రదేశ్లో 559 స్క్వేర్ కిలోమీటర్లు, ఒరిస్సా 559 స్క్వేర్ కిలోమీటర్లు, రాజస్థాన్ 394 స్క్వేర్ కిలోమీటర్ల మేర ఫారెస్ట్ కవర్ మరియు ట్రీ కవర్ పెరిగిందనమాట. అదేవిధంగా వృక్షాలు కాకుండా అడవి విస్తీర్ణం ఎక్కువగా పెరుగుతున్న రాష్ట్రాల్లో మిజోరాం, గుజరాత్, ఒడిశా ఉన్నాయి. ఏరియా వైజ్ అంటే విస్తీర్ణం ప్రకారం లార్జెస్ట్ ఫారెస్ట్ కవర్ అండ్ ట్రీ కవర్ భారతదేశం మొత్తంలో కల్లా ఎక్కువగా ఫారెస్ట్ మరియు ట్రీ కవర్ అంటే అడవి వృక్షాల విస్తీర్ణం ఎక్కువ ఉన్న రాష్ట్రాల్లో నెంబర్ 1 మధ్యప్రదేశ్. మధ్యప్రదేశ్లో 85,724 స్క్వేర్ కిలోమీటర్ల ఫారెస్ట్ అండ్ ట్రీ కవర్ ఉంది. తర్వాత అరుణాచల్ ప్రదేశ్లో 67,083 స్క్వేర్ కిలోమీటర్ల ఫారెస్ట్ అండ్ ట్రీ కవర్ ఉంది. ఫారెస్ట్ అండ్ ట్రీ కవర్ మొత్తం కలిపి చూస్తే 3వ స్థానంలో మహారాష్ట్ర 65,383 స్క్వేర్ కిలోమీటర్ల ఫారెస్ట్ అండ్ ట్రీ కవర్ ఉందన్నమాట. అదే ఒట్టిగా ఫారెస్ట్ కవర్ అడవి విస్తీర్ణంలో చూసుకుంటే కనుక మధ్యప్రదేశ్లో 77,073 స్క్వేర్ కిలోమీటర్లు, అరుణాచల్ ప్రదేశ్లో 65,882 స్క్వేర్ కిలోమీటర్లు. 3వ స్థానంలో ఒట్టిగా ఫారెస్ట్ కవర్ ట్రీ కవర్ తీసేసి ఫారెస్ట్ కవర్ చూసుకుంటే కనుక ఛత్తీస్గఢ్లో 55,812 స్క్వేర్ కిలోమీటర్స్ ఉందన్నమాట. ఈ రిపోర్ట్లో మరో పాయింట్ ఏంటంటే కేవలం ఆ రాష్ట్రంలో కానీ యూనియన్ టెరిటరీలో కానీ ఆ ఏరియాలో పర్సంటేజ్ వైజ్ అంటే చిన్న రాష్ట్రం ఉండొచ్చు, దానిలో ఎక్కువ శాతం ఫారెస్ట్ కవర్ ట్రీ కవర్ లాంటివి ఎక్కడ ఎక్కువ ఉన్నాయి, మనం పర్సంటేజ్ ఆఫ్ ఫారెస్ట్ కవర్ ఇన్ ద టోటల్ జాగ్రఫికల్ ఏరియా ఆఫ్ ద స్టేట్ ఆ రాష్ట్రంలో కానీ లేదా ఆ యూనియన్ టెరిటరీలో కానీ పర్సంటేజ్ ఆఫ్ ఫారెస్ట్ కవర్ ఎంత ఉంది అని చూస్తే కనుక లక్షద్వీప్ ప్రాంతంలో 91.33% ఫారెస్ట్ కవర్ ఉంది. ఆ తర్వాత మిజోరాం రాష్ట్రంలో
85.34% ఫారెస్ట్ కవర్ ఉంది. ఆ తర్వాత అండమాన్ నికోబార్ ఐలాండ్స్‌లో 81.62% ఫారెస్ట్ కవరే ఉంది. అంటే ఆ మొత్తం ఆ రాష్ట్రం లేదా యూనియన్ టెరిటరీ యొక్క విస్తీర్ణంలో ఎంత పర్సెంట్ ఉంది అని చూస్తే టాప్‌లో లక్షద్వీప్ అన్నమాట. లక్షద్వీప్‌లో 91.33%, తర్వాత మిజోరాంలో 85.34%, తర్వాత అండమాన్ నికోబార్ ఐలాండ్స్‌లో 81.62% అన్నమాట. ఆ రాష్ట్ర విస్తీర్ణంలో అంటే ఆ స్టేట్ జియోగ్రఫికల్ ఏరియాలో 33% లేదా అంతకంటే ఎక్కువ ఫారెస్ట్ కవర్ ఉన్న రాష్ట్రాలు లేదా యూటీలు గనుక చూసుకుంటే గనక 8 ఉన్నాయి. మిజోరాం, లక్షద్వీప్, అండమాన్ నికోబార్, అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, మేఘాలయ, త్రిపుర, మణిపూర్. మొత్తం ఈ 8 రాష్ట్రాలు మనం చూస్తే దాదాపు వీటిలో 75% ఫారెస్ట్ కవర్ ఉంది. ఇక భారతదేశంలో మ్యాంగ్రూవ్స్ విషయానికొస్తే, మడ అడవుల విషయానికొస్తే దేశం మొత్తంలో మడ అడవులు 4,992 స్క్వేర్ కిలోమీటర్స్ ఉన్నాయి. అదేవిధంగా దేశంలో బ్యాంబూ బేరింగ్ ఏరియా, ఈ బ్యాంబూస్ ఉన్న ఏరియా మొత్తం కనుక లెక్కేస్తే 1,54,670 స్క్వేర్ కిలోమీటర్స్ ఉన్నాయి. భారతదేశం మొత్తం మనకున్న ఫారెస్ట్ ఏరియా మొత్తం చూసి దాని ప్రకారం కార్బన్ స్టాక్ గనుక లెక్కేస్తే 7,285.5 కార్బన్ స్టాక్ మనకుంది. ఈ కార్బన్ స్టాక్ వల్ల మనకి కార్బన్ సీక్వెస్ట్రేషన్, మనం ఏదైతే ఐఎన్డిసిస్ పంచామృత్ ప్రామిసెస్లో మనం చెట్లు వృక్షాలు పెంచి కార్బన్ సీక్వెస్ట్రేషన్ చేస్తామని ప్రామిస్ చేసామో ఇదంతా మనం ముందుకు తీసుకెళ్లగలం. ఇండియన్ స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ అనేది చాలా మందికి, పాలసీ మేకర్స్కి, ప్లానర్స్కి, ఫారెస్ట్ డిపార్ట్మెంట్స్కి, రీసెర్చ్ ఆర్గనైజేషన్స్కి, ఇతర డెవలప్మెంటల్ ఇన్స్టిట్యూషన్స్కి ఇదొక ప్లానింగ్ కోసం, వాళ్ళ యొక్క డేటా కోసం పనికొస్తుంది అనమాట. దాంతోపాటు ఇక్కడ మనందరం గ్రహించాల్సింది ఏంటంటే మన సివిల్ సర్వీస్ ఎగ్జామ్ మరియు ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఎగ్జామ్ ప్రిలిమ్స్ ఒకటే కాబట్టి స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ అనేది పూర్తి స్థాయిలో అవగాహన చేసి మనం ఎగ్జామ్కి వెళ్ళాలి. ఈ రిపోర్ట్ కాపీ ఏదైతే రిపోర్ట్ రిలీజ్ అయిందో దానికి సంబంధించిన డీటెయిల్స్ ఈ వీడియో కింద లింక్లో పెడతాం.